వెల్కమ్ టు G7 భక్తి. నేను మీ సయ్యద్ అహ్మద్. రంజాన్ వ్యక్తిత్వ నిర్మాణం అనే కార్యక్రమంలో 7వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అతిథి ఎవరైతే మొదటి భాగం నుండి కంటిన్యూ అవుతున్నారో వారే ప్రముఖ వక్త సయ్యద్ ముష్తాక్ అభిలాష్ గారు. సార్, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. వెల్కమ్ G7 భక్తి. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతు. ఓకే సార్, ఇంతకుముందు ఒక 2 ఎపిసోడ్లలో మేము సత్కర్మలు, విశ్వాసం గురించి మాట్లాడాం. మీరు చెప్పిన ఆధారాలు, మీరు చెప్పిన వాదన బట్టి ఒక విషయం అయితే అర్థమవుతుంది. విశ్వాసం బలంగా ఉండి సత్కర్మలు అసలు ఏమీ లేకుంటే వారి యొక్క ఆచరణ ఆమోదయోగ్యం కాదు అని మీరు ఖురాన్లో కొన్ని రెఫరెన్స్ కూడా చూపించారు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? అల్హమ్దులిల్లా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ఏది చెప్తుందో అదే చెప్తారు అనేది నిస్సందేహం. అయితే ఈరోజు నేను ఒక గీతా బైబిల్ ఖురాన్ మల్టీ స్క్రిప్చురల్ స్టూడెంట్గా ఒక విద్యార్థిని, నేను ధర్మగ్రంథాల విద్యార్థిని. నేను నా పరిశీలనలో అటు ధర్మగ్రంథాలు చూసినప్పుడు, ఇటు ప్రజలను చూసినప్పుడు, అది హిందూ సమాజమైన, యూద సమాజమైన, క్రైస్తవ సమాజమైన, ముస్లిం సమాజమైన, వాళ్ళు ఒక మౌలికమైన తప్పిదానికి పాల్పడుతున్నారు. అదేంటంటే, సృష్టికర్త అయిన దేవుడు తన ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తున్నాడు? మీరు నా పట్ల విశ్వాసం కలిగి ఉంటే నా పట్ల ఉన్న మీ విశ్వాసము మిమ్మల్ని సత్కర్మలకు ప్రేరేపించాలి. సత్కర్మలు చేయకుండా కేవలం విశ్వాసం ఆధారంగా మీరు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందలేరు అనేది ధర్మగ్రంథాలు చెప్తున్నాయి. నిజంగా అదే విధానాన్ని మొత్తం ధార్మికులు అవలంబించారనుకోండి, ఈరోజు ధార్మిక సమాజాలు స్వర్గతుల్యంగా ఉంటాయి. వాళ్ళలో ఎలాంటి పాపాలు, నేరాలు, ఘోరాలు జరగవు. తప్పిదాలు జరుగుతుంటాయి, మానవ సహజంగా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కానీ ఈరోజు మనం చూస్తున్న సమాజం ఏదైతే ఉందో ఇందులో తప్పిదాలే కాదు, పాపాలే కాదు, నేరాలే కాదు, ఘోరాలు సైతం జరుగుతున్నాయి. ఈ విధంగా ఇటీవలి కాలంలో చూడండి, ఆ ఫైల్స్ ఏంటవి? ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి? వాళ్ళు అందులో యూదులు ఉన్నారు, అందులో క్రైస్తవులు ఉన్నారు, వివిధ మతాలను అవలంబించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నిర్వాకాలు ఏంటి చూడండి, ఎంత రాక్షసతుల్యమైన నిర్వాకాలు పాల్పడ్డారు. ఒకటి, వారి లైంగిక వాంఛలు తీర్చుకోవటం, అది కూడా చిన్న యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల ద్వారా. ఇది ఒక స్థాయి ఘోరం. అవునవును. అంతకు మించిన ఘోరం ఏంటి తెలుసండి? తాము ఎక్కువ కాలం జీవించాలి అనేటువంటి ఆదుర్ద, అత్యాశతో వాళ్ళకి ఎవరు చెప్పారో ఏంటో, మరి అది శాస్త్రీయ నిరూపణ ఎంతవరకు ఉందో ఏంటో తెలీదు. పిల్లల్ని, ఒక 3-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని తలకిందల తాడితో కట్టి వాళ్ళలో భయంకరమైన ఒక భయాన్ని నింపి వాళ్ళు ఆందోళన పడుతున్నప్పుడు ఆ తలని కింద నుంచి కత్తితో పొడిచి తల బద్దలు కొట్టి అక్కడి నుంచి కారేటువంటి రక్తం చూసారా, అది గ్లాస్లో పట్టి ఆ రక్తం తాగుతున్నారు. ఫైల్స్ చెప్తున్నాడు ఇది. ఆ వీడియోస్ వస్తున్నాయి. ఎందుకంటే తాము యవనస్తులు అవ్వడం కోసం, తాము ఎక్కువ కాలం జీవించడం కోసం అని చెప్పేసి. అంటే ఆ టైంలో ఆ పిల్లలకి అంత తీవ్రంగా కొట్టినప్పుడు, ఆ భయకంపితులు చేసినప్పుడు ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతాడు ఆ బ్రెయిన్లో మొత్తం. ఆ టైంలో బ్రెయిన్ ఆ తలను బద్దలు కొట్టి తీస్తే రక్తంలో ఆ హార్మోన్ వస్తుంది, అది తాగాలంటే. ఇది మానవ రాక్షస క్రీడకు దీనికి మించిన ఆధారం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఇలా ఎందుకు అయ్యారు వాళ్ళు? ఆ రకమైన రాక్షసత్వం ఎందుకు వచ్చింది అని అంటే దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? మూలాలకు వెళ్ళాలి మనం, పైపైన మాట్లాడుకోవడం కాదు. మూలాలు ఏంటంటే 2 మూలాలు ఉన్నాయి దీనికి. మనిషి జీవితం, ఈ జీవితం మాత్రమే, మరో జీవితం లేదు. చనిపోయే మనిషి మట్టి అయిపోతాడు. ఆ తర్వాత ఈ జన్మలో చేసినటువంటి మంచి చెడులకు లెక్కపత్రాలు లేవు అనే మాట, అనే భావన ఎవరి మస్తిష్కంలో దిగుతుందో వారు ఇలాంటి ఘోరాలకు బరి తెగిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మరి వాళ్ళు ఇక్కడ పట్టుబడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ కోర్టులు, పోలీసులు అన్నీ కూడా తమ చెప్పు చేతుల్లో ఉన్నాయి. తాము ఏదైనా చేయవచ్చు, ఎందుకంటే జీవితం అంటే ఇదే, మరో జీవితం లేదు. కాబట్టి ఇక్కడే అనుభవించాలి అనే ఒక భావన వాళ్ళలో వస్తుందన్నమాట. దీన్ని అంటారు భౌతికవాదం అంటారు దీన్ని. ఈ భౌతికవాదం మనిషిని రాక్షసుడుగా మారుస్తుంది. ఇది ఒకటి. రెండవ ప్రేరకం ఉంటుంది, అదేంటంటే రిలీజియస్గా ఉన్నప్పుడు మేము యూదులము, మేము ఏం చేసినా పర్వాలేదు, ఎందుకంటే మేము అబ్రాహం సంతానం, అబ్రాహం దేవుడు ఆశీర్వదించాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంకా వాళ్ళు తల్ముద్ అనే ఒక గ్రంథం వాళ్ళు సొంతంగా రాసుకున్నారు.
తాల్మూద్. అందులో ఏం రాసుకున్నారంటే, యూదులే మానవులు, యూదులు కాని వారెవరు మనుషులే కాదు, మానవ రూపంలో ఉన్న పశువులు, ఓకే, పాలనా అధికారం మాకే ఉంది, వాళ్ళందరూ కూడా మా ప్రయోజనం కోసం ఉన్నారంతే, వారిని చంపినా నేరం కాదు, వాళ్ళని చంపటం, యూదేతరుల్ని చంపటం దేవుడికి బలివ్వటంతో సమానం. అబ్బా, ఇవన్నీ ఉన్నాయి మీకు. ద అన్మాస్క్డ్ టాల్మూద్ మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, దీనికి సంబంధించిన వస్తాయి. ఓకే సార్. ఈ రకమైన భావన వాళ్ళలో ఉంది. అంటే మతపరంగా, ఎందుకంటే మేము అబ్రాహం సంతానం కదా, మేము పవిత్రులం, అబ్రాహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మమ్మల్ని నరకంలో వేయడు, ఒకవేళ నరకంలో వేసినా కొంతకాలం వేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మాకు స్వర్గం లభిస్తుంది. ఈ భావన వాళ్ళని ఇలాంటి దుర్మార్గాలు చేయటానికి ప్రేరకంగా, కారకంగా నిలుస్తుంది. ఓకే, ఇది విషయం. ఓకే, ఇది అని ఇక్కడికి ఇది కారణం అన్నమాట. ఇప్పుడు ఈ రకమైన ప్రేరణతోనే ఈ దుష్కార్యాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మనం గమనించినట్టయితే, దీనికి సంబంధించి ఖురాన్ ఒక విషయం చెప్తుంది, గమనించండి. 2వ అధ్యాయము 80వ వాక్యం. వారు అంటున్నారు, మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము. వారిని అడుగు, మీరు ఆ మేరకు అల్లా నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికి తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించాడు, అసలు అలా జరగనే లేదు, అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహకు ఆపాదిస్తున్నారు. అది అంటే వీళ్ళలో ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటి? మేము నరకానికి వెళ్ళినా, మేము చేసిన దుర్మార్గాలకి నరకంలో వెళ్ళి కొన్నాళ్ళు ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాం కదా అని వాళ్ళు అంటున్నారు. ఇది ఒక ప్రేరకం. అది నిజానికి ఏంటి అసలు సీన్? ఎవరు నిజానికి నరకవాసులు అవుతారు అని అంటే దేవుడు చెప్తాడు, నిస్సందేహంగా ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతని చుట్టూ ముట్టాయో అలాంటి వారే నరకవాసులు, వారందులో శాశ్వతంగా ఉంటారు. వీళ్ళే ఉన్నారు, కొంతకాలం ఉంటారు. అల్లా దాని విరుగుడే ఉన్నాడు, శాశ్వతంగా ఉంటారు. శాశ్వతంగా ఇంకా సమస్య లేదు. అంటే ఇది తాల్మూద్ గ్రంథంలో రాసుందా? ఇది ఖురాను కాదు. యూదులు ఏదైతే చెప్పారో వాళ్ళు కల్పించుకుంది తల్మూద్లో ఉంది. తాల్మూద్లో వాళ్ళు మేము ఎన్ని ఘోరాలు చేసినా కానీ మేము స్వర్గానికి వెళ్ళిపోతాం. అవును. ఒకవేళ నరకానికి వెళ్ళినా ఎన్నాళ్ళు ఉంటాం? కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత బయటకు వచ్చేస్తాం. ఆ కొన్నాళ్ళ నుండి మేము చేసేటువంటి దుర్మార్గాలు చేసినప్పటికీ కొన్నాళ్ళ నుండి బయటకు వచ్చేస్తాం అనేటువంటి భావన ఏదైతే ఉందో వాళ్ళు రాక్షసులుగా మార్చేసింది. ఇది క్యారెక్టర్ లూజ్ అయిపోవడానికి కారణం అనమాట. దీన్ని అల్లా ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు దీన్ని. చాప్టర్ నెంబర్, వర్స్ నెంబర్ కూడా చెప్పండి. ఇది చాప్టర్ నెంబర్ 2 అంటే సూరే బఖరా, ఆయత్ నెంబర్ 80-81. ఇక్కడ తరువాత పుణ్యాత్ములు ఎవరు అనంటే, మరెవరు విశ్వసించి మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది కండిషన్. అంతేగాని మేము యూదులు కాబట్టి మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది, మేము ముస్లింలు కాబట్టి మాకు రిజర్వేషన్ ఉంది, మేము క్రైస్తవులు కాబట్టి మాకు రిజర్వేషన్ ఉంది, ఈ రిజర్వేషన్స్ కొంపలంటించేసాయి ఇక్కడ. కాబట్టి ఖురాన్ ప్రకారంగా ఖచ్చితంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరు విశ్వసించి సత్కర్మలు కూడా చేస్తారో వాళ్ళే స్వర్గానికి అర్హులవుతారు. అలా కాకుండా విశ్వసించినప్పటికీ సత్కర్మలు చేయరో వాళ్ళు నరకవాసులు, నరకంలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది తోరా కానీ, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ కానీ, న్యూ టెస్టిమెంట్ కానీ, ఖురాన్ కానీ ఖండితంగా చెప్తున్న విషయాలు ఇవి. మీరు అడిగినటువంటి ప్రశ్న యాక్చువల్గా అదేదైతే ఉందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసము సదాచరణకి మధ్య లింక్ గురించి ఏం చెప్పారు అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు దీనికి సంబంధించి బుఖారీ షరీఫ్, సహీ బుఖారీ 6136వ హదీస్, అక్కడ ఏమంటున్నారంటే, ఎవడు అల్లాహ్ పట్ల, అంతిమ దినాల పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో వాడు పొరుగువానికి ఇబ్బంది కలిగించకుండా ఉండడం తప్పనిసరి. ఇది ఆ హదీస్లో ఒక భాగం. రెండవ భాగం, ఎవడు అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో వానికి అతిథి మర్యాద చేయటం తప్పనిసరి. మూడో విషయం, ఎవడు అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో వానికి సముచితంగా మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండడం తప్పనిసరి. ఇక్కడ ఈ హదీసులో 3 విషయాలు చెప్పబడినాయి. ఒక విషయం ఏంటి?
ఆ పొరుగువానికి ఇబ్బంది పెట్టకూడదు. ఉమ్, రెండవది అతిథి మర్యాద చేయాలి. ఉమ్. మూడవది పలికితే సత్యం పలకాలి, లేదంటే తెలంగాణ భాష గమ్మన ఉండాలి, గమనండి. అంటే సైలెంట్గా ఉండాలి. అవును. ఈ 3 విషయాలు. ఉమ్. ఈ 3 విషయాలు ఏంటి చెప్పండి? సత్కర్మల కదా. సత్కర్మలే. ఈ సత్కర్మలు చెప్పేటప్పుడు ప్రతి సత్కర్మకు ఒక లింక్ పెట్టి చెప్తున్నారు. ఉమ్, ఎవడు అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడో, 2 విశ్వాసాలు. ఉమ్, ఈ 2 విశ్వాసాలు చెప్పి అప్పుడు ఒక సత్కర్మ చెప్తున్నారు. ఉమ్. మళ్ళీ ఇంకో సత్కర్మకి 2 విశ్వాసాలు చెప్పి మళ్ళీ సత్కర్మ చెప్తున్నారు. సత్కర్మ. మళ్ళీ 2 విశ్వాసాలు చెప్పి మళ్ళీ సత్కర్మ చెప్తున్నారు. ఉమ్, ఏంటిది? ఒకసారి అల్లా పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉండి అని చెప్పేసి, ఆ తర్వాత అతిథి మర్యాద చేయటం, తర్వాత పొరుగువాడికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం, ఆ తర్వాత ఏంటంటే మాట్లాడితే సరిగ్గా మాట్లాడటం, ఆ 3 విషయాలు చెప్పవచ్చు కదా. ఉమ్, అలా చెప్పలేదు. ప్రతి సత్కార్యానికి కూడా విశ్వాసాలు లింక్ పెట్టి చెప్పారు. ఉమ్, ఇది చాలా పెద్ద విషయం అండి. ఇది ఉమ్, ఏంటి? ఇందులో ఉన్న మహత్యం ఏంటి అంటే, సాధారణ ధార్మిక మనస్తత్వం ప్రకారంగా మనిషి, ఒక ధార్మికుడు, నీ విశ్వాసం పోయిందిరా, ఈ పనికి చేయటం వల్ల నీ విశ్వాసం పోయిందిరా అంటే తల్లడిల్లిపోతాడు. ఉమ్. అమ్మా విశ్వాసం పోయిందా, విశ్వాసం కాపాడుకోవాలి కదా. అంటే విశ్వాసం చాలా ప్రధానమైంది. ఉమ్. మరి అంత గొప్ప విశ్వాసం అది కాపాడబడాలంటే ఏముండాలి? దానికి సత్కర్మ తోడు ఉండాలి. సత్కర్మకి మరియు విశ్వాసానికి లింక్ పెట్టేస్తే ఏమవుతుంది? మనిషి తన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో దుష్కర్మలు చేయకుండా సత్కర్మలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఉమ్. ఇదనమాట అసలు విషయం. ప్రవక్త చెప్పినటువంటి ఆ ఆలోచన విధానం ఇది. దీనికి బదులుగా ఏం జరిగిందంటే యూదులో జరిగింది మొదటిసారిగా. ఉమ్. ఎవరు జరిగింది? యోధులకి. యూదుల్లో ఏం జరిగింది? మా విశ్వాసం ఎలాగున్నప్పటికీ, మా కర్మలు ఎలాగున్నప్పటికీ మేము అబ్రహాం సంతానం కాబట్టి మేము రక్షించబడతాం అనే భావన వాళ్ళలో వచ్చేసింది. ఉమ్. మేము ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు తన వాగ్దానాలు మాకు చేసిన, మా పూర్వీకులు చేసిన వాగ్దానాలు బట్టి మమ్మల్ని కాపాడతాడు. ఓకే, మా పాపాలు ఎక్కువైపోతే కొంతకాలం నరకంలో వేసి తర్వాత మళ్ళీ స్వర్గంలో వేసేస్తాడు అనే ఒక కాల్పనిక భావన. ఇప్పుడు అదే అల్లతలు అంటున్నాడు. అసలు మీకు దానికి సంబంధించిన ఆధారం ఎక్కడుంది? ఇది కేవలం మీ కల్పనలు కట్టుకథలని చెప్పి కొనాలు చెప్తున్నాడు. అవును. ఇలాగా మరి చెప్తున్నప్పుడు ఏమైపోయింది? అక్కడ వాళ్ళ విశ్వాసము వాళ్ళ సత్ప్రవం 2 ప్యారలల్ అయిపోయినాయి, వేరైపోయినాయి. కాబట్టి మనం సత్కర్మ చేయకపోయినా కేవలం దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాం సంతానం నుంచి విశ్వాసం కలిగి ఉంటే చాలు అనే భావన వాళ్ళకు వచ్చేసింది. అదే భావన తర్వాత క్రైస్తవులు వచ్చింది. క్రైస్తవులు ఎలా వచ్చింది? యేసు మా పాపల నిమిత్తం ప్రాణం పెట్టాడు, ఉమ్. అంతే. ఎవరైతే ఇది నమ్ముతారో వారికి ఇంకెలాంటి శిక్షా విధి లేదు అనే ప్రచారం వాళ్ళలో జరుగుతుంది. ఉమ్. సేమ్ అదే భావన మళ్ళీ ఎలాగా ముస్లింలో కూడా ట్రాన్స్ఫర్ అయింది. అది ఉమ్. సేమ్ వాళ్ళు యూదులు చెప్పింది ఏదైతే ఖురాన్లో ఖండించాడో అదే మాట హదీసుల పేరిట ముస్లింలు దాన్ని కాపాడుకున్నారు. ఎలాగా? ఎన్ని పాపాలు, ఘోరాలు, నేరాలు జరిగిపోయినా మనం అల్లాహ్ని నమ్ముకున్నాం, షిర్క్ చేయలేదు, మా దగ్గర విశ్వాసం ఉంది కాబట్టి అల్లాహ్ మనల్ని కాపాడుతాడు అనేటువంటి భావన వీళ్ళలో వచ్చేసింది. ఇది మొత్తం రిలీజియస్ కాన్సెప్ట్ మొత్తం నాశనమయ్యి క్యారెక్టర్ అంతా బర్బాద్ అవడానికి ఇది మూల కారణంగా నిలిచింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు మాట్లాడినా మీ ఆచరణ లోపము, విశ్వాస లోపం అనేటువంటి విషయం చెప్పారు. ఉదాహరణకి అతిథి మర్యాద చేయలేదు అంటే ఏం కోల్పోయినట్టు? నేను అల్లా పట్ల, ఆఖిరత్ పట్ల విశ్వాసం కోల్పోయినట్టు. అలాగే మాట్లాడితే సరైన మాట కాకుండా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నారు, ఏం కోల్పోయినట్టు? విశ్వాసం కోల్పోయినట్టు. ఇలాగనమాట ఈ కర్మకిను ఈ తర్వాత విశ్వాసానికి ముడి పెట్టేశారు. ఈ ముడి పెట్టడం వల్ల సహాబాలు ఏమైపోయిందో వాళ్ళు మొత్తం కంప్లీట్ పర్ఫెక్ట్ అయిపోయారు. నోరు తెరాలంటే వాళ్ళకి విశ్వాసంతో లింక్ అయ్యి ఉండేది. నేదని తప్పుడు పని చేస్తే నా విశ్వాసం పోద్దేమో, నేను తప్పుడు మాట అంటే నా విశ్వాసం పోద్దేమో, నేను తప్పుడు వ్యవహారం చేస్తే నా విశ్వాసం పోద్దేమో అని విశ్వాసానికి ఆచరణ లింక్ పెట్టేయడం వల్ల వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ అయిపోయారు. వాళ్ళు మనుషుల్లో ఉన్న మహాత్ములు అయిపోయారు. ఇది క్యారెక్టర్ బిల్డింగ్ యొక్క రహస్యం. ఓకే సార్. తిర్మిజీ హదీస్ అండి, 1900 హదీస్ నెంబర్. మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సంతోషం తండ్రి సంతోషంలో ఉంది, ఇంకా అల్లాహ్ నిరసన తండ్రి నిరసనలో ఉంది. లింక్ దేన్ని పెట్టారు? అల్లాహకేను తండ్రికి లింక్ పెట్టారు. ఇక్కడ సద్వ్యవహారం ఎవరితో చేయాలి? తండ్రితో చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఏదైనా తండ్రిని ఇబ్బంది పెడితే అది ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు? అల్లాహ్ నిరసన గురి చేసినట్టే. తండ్రిని సంతోష పెడితే అల్లాహ్ సంతోషపెట్టినట్టు. దేని లింక్ పెట్టారు? ఇక్కడ ఒక ఆచరణకిను అక్కడ అల్లాహ్ సంబంధానికి లింక్ పెట్టేశారు.
ఈ లింక్ ఎప్పుడైతే పెట్టేస్తారో ఒక తండ్రి పట్ల తనయుడు చాలా అప్రమత్తం అయిపోతాడు. ఉమ్, ఇప్పుడు మా నాన్నగారిని ఆనందపరిస్తే సాక్షాత్తు అల్లాని ఆనందపరిచినట్టే, మా నాన్నగారిని ఇబ్బంది పెడితే సాక్షాత్తు అల్లాని ఇబ్బంది పెట్టినట్టే. ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే కంప్లీట్ తన తండ్రి పట్ల ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరిచేస్తుంది. ఉమ్. అది ఆచరణ, దైవంతో సంబంధం, ఈ రెండు లింక్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు తండ్రి చెడు కార్యాల పట్ల సంతోషపడితే దానికి లేదు కదా, అది ఖురాన్లో వేరే గురించి చెప్పేశాడు కదా. ఉమ్. మంచి విషయాల్లోనే తండ్రి విధేయత కానీ తల్లి విధేయత కానీ ఎవరి సత్కర్మలతో తండ్రిని సంతోషపెట్టాలి. సంతోషపెట్టాలి. ఆ సత్కర్మలకి తండ్రి సంతోషపడకపోతే సార్, పడకపోతే అతన్ని మనం నచ్చ చెప్పాలి. ఆ, ఆయన వ్యతిరేకించడం కానీ అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. ఆ, అతన్ని నచ్చ చెప్పాలంతే. ఓకే, సత్కర్మలతో తన సంతోషం అయితేనే ఈ హదీస్ అక్కడ లింక్ అవుతుంది, అంతే అంతే, లేదంటే లేదు. అది ఇంకొక విషయం చూడండి. ఉమ్, ఈ హదీస్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఇది ఒక ఫార్ములా కూడా. ఉమ్, ఇక్కడ తండ్రి అని చెప్పారు, తండ్రి దగ్గర మీరు తల్లి పెట్టండి, ఉమ్. తల్లి పెట్టి చూడండి. అంటే మరి ప్రవక్త చెప్పలేదు కదా అంటారు. ఇది సహీ హదీస్ సార్, ఇది సహీ హదీస్ కదా. ఓకే ఓకే. అక్కడ తల్లి పెట్టండి. ఇప్పుడు ఉమ్, తల్లి నిరసన అల్లా నిరసన అవుతుంది, తల్లి ఆనందం అల్లా ఆనందం అవుతుంది. అయిపోయిందా? ఉమ్, అక్కడ తీసేసి భార్యను పెట్టండి, అక్కడ భర్తని పెట్టండి, అక్కడ తమ్ముడు పెట్టండి, ఉమ్. అక్కడ చెల్లాయి పెట్టండి, అక్కడ మీ పొరుగు ఫ్రెండ్ పెట్టండి, ఏదైనా పెట్టొచ్చు అనమాట. అదొక యాక్చువల్ ఫార్ములా. అది దాన్ని ఎక్స్టెంట్ చేసుకునేటువంటి అవకాశం అక్కడ ఉంది. ఒక సంబంధం గురించి చెప్పారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకా అలా సంబంధాలన్నీ చెప్పుకుంటూ పోతే అది చాలా పెద్ద అక్కడ విస్తరించిపోతుంది. తండ్రి గారి గురించి చెప్పారు సార్. అవును, ఇంకా మిగతా వీళ్ళందరినీ అక్కడ అందరికి వర్తిస్తుందండి, అన్ని రిలేషన్స్కి వర్తిస్తుంది. అక్కడ తండ్రి కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఒక రిలేషన్ విషయంలో చెప్పారు. మీకు అర్థం కదా, అక్కడ తల్లి అని కూడా చెప్పొచ్చు కదా. అది కానీ అక్కడ ఏంటంటే ఒక రిలేషన్ చెప్పారు. రిలేషన్ 1, రిలేషన్ 2, రిలేషన్ 3 ఎన్నైనా సరే అదే ఫార్ములా వర్తిస్తుంది. అంటే వాళ్ళని సంతోషపడితే డైరెక్ట్ అల్లా సంతోషపెట్టినట్టే, వాళ్ళని ఇబ్బంది పెడితే అల్లాని ఇబ్బంది పెట్టినట్టు. అది సముచితంగా, అక్రమంగా కాదు. ఇప్పుడు భార్య ఉందండి, ఏదో లంచాలు తీసుకొనైనా సరే ఆభరణాలు కొనిమ్మని చెప్పేసి చెప్పుద్ది, అప్పుడే సంతోషిస్తుంది. కాబట్టి నేను ఏంటంటే లంచాలు తీసుకొని ఇలా కల్తీ వ్యాపారం చేసి భార్యను సంతోషపెట్టడానికి కాదు దాని అర్థం. అంతా కూడా ధర్మబద్ధమైన మార్గంలోనే ఈ విషయం వర్తిస్తుంది. సార్, ఓవరాల్గా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ విషయం చెప్తుంటే, మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పనులతో ఇతరులకి మంచి చేస్తూ ఆ విధంగా సంతోషపెడితే దేవుడు ఎలాగో సంతోషపడతాడు. ఇతను ఈజ్ ఎ గుడ్ పర్సన్ అని. అదే చెడు కర్మల ద్వారా వాళ్ళు సంతోషపడితే ఇది టోటల్ దీనికి విరుద్ధం అవుతుంది కదా. అంతే, అది కామన్ సెన్స్. అది ఓకే సార్, దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు ఇంకా. సరే సార్, అలా అయితే ఒక వ్యక్తి ఎంత విశ్వాసి అయినా కానీ పాపం చేస్తే తన విశ్వాసం అవుట్. అంతే, ఓవరాల్గా ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండి ఎన్ని తప్పుడు పనులు చేసినా కానీ తన విశ్వాసం అవుట్ అంటున్నారు ఓవరాల్గా. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది? అంతేనండి. ఓకే. అయితే ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే, మీరు చెప్పదలుచుకుంది కదా, ఇక్కడ మేము చెప్పిన ఖురాన్ మరియు హదీస్ ఆధారాలతో ఓకే ఈ విషయం తేలుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మరింత బలపరిచేటువంటి కొన్ని హదీసులు చూడండి. ఓకే, బుఖారీ షరీఫ్ సహీ హదీస్ అండి, 27, హదీస్ నెంబర్ 27. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్తున్నారు, ఒక వ్యభిచారి విశ్వాసిగా ఉంటూ వ్యభిచారం చేయజాలడు, అంటే చేయకూడదు. ఒక త్రాగుబోతు విశ్వాసిగా ఉంటూ మద్యం సేవించజాలడు. నెంబర్ 3, ఒక దొంగ విశ్వాసిగా ఉంటూ దొంగతనం చేయజాలడు. ఎవరైనా ఒక వ్యక్తి విశ్వాసిగా ఉంటూ దోపిడీ విధ్వంసాలకు బరి తెగించలేడు. ఇదండి విషయం. ఓకే. దీని ప్రకారంగా ఏమర్థమవుతుంది? ఒకవైపు విశ్వాసిగాను ఉంటూ మరోవైపు ఇలాంటి దుర్మార్గాలు కూడా పాల్పడటం అనేది ఇంపాసిబుల్, సాధ్యం కాదు అని ప్రవక్త చెప్తున్నారు. ఓకే. ఇది మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్నారు. సునన్ అబు దావుద్ హదీస్ 4690. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎప్పుడైతే ఒక విశ్వాసి వ్యభిచారం వంటి దుష్కర్మకి పాల్పడుతున్నాడో అప్పుడు వానిలో ఉన్న విశ్వాసం బయటికి వెళ్ళిపోతుంది. అది అతని తలపై కలియ తిరుగుతూ ఉంటుంది, అంటే అతను బయటకు విశ్వాసం వెళ్ళిపోతుంది అనమాట. ఆ దుష్కార్యం నుండి బయటపడిన తరువాత అది అతని వైపునకు వస్తుంది. కాబట్టి ఇక్కడ
ఒక దుష్కర్మ ఒక విశ్వాసం రెండు కలిసి ఉండజాలవు. ఇది చాలా స్పష్టంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. మరొక ఇప్పుడు ఖురాన్ వాక్యంలో చూడండి మీరు, సూరే ఆలి ఇమ్రాన్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 102. ఇక్కడ అందులో అల్లాహ్ తాలా అన్నాడు ఏంటది, యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వంతు ముస్లిమూన్. దీంట్లో ఏమంటున్నాడు, విశ్వసించిన ఓ ప్రజలారా మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. తరువాత ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి. చూడండి ఇదేంటి దీని అర్థం, నేను ముస్లిమే కదా, ముస్లింగా తప్ప మరణించకపోవటం ఏంటి? మళ్ళీ నా ఆధార్ కార్డులో నా మొత్తం రికార్డ్స్లో నేను ముస్లిం అని ఉంది, ముస్లింగానే మరణిస్తాను కదా మరణిస్తే. కానీ ముస్లింలుగా తప్ప మరణించకండి అన్న ఆ వాక్యంలో స్టేట్మెంట్లో ఏముంది, సమ్ టైమ్స్ నేను ముస్లిం కాకుండా పోతుంటానన్నమాట. కాబట్టి ఆల్వేస్ ముస్లింగా ఉండాలి అనే విషయం ఇక్కడ ఖురాన్ చెప్తుంది. ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తాను, చెప్పండి. ఇప్పుడు మన వీడియో చాలామంది ముస్లిమేతరులు కూడా చూస్తుంటారు. ఇక్కడ ముస్లిం అంటే కేవలం టోపీలు గడ్డాలు పెట్టుకొని అరబిక్ నేములు పెట్టుకుంటేనే ముస్లిం అని అనుకుంటారు. సో ముస్లిం అనే పదానికి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఇస్ ద ముస్లిం అని. అప్పుడు మీరు దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సరే ఇప్పుడు మన కీలకమైన సబ్జెక్ట్ కాబట్టి మీరు అన్నట్టు నేను కాస్త వివరణిస్తాను. ఇక్కడ ముస్లిం అంటే సబ్మిటెడ్ వన్, ఎవరైతే తను తాను దేవుడికి సమర్పించుకున్నాడో. అది యూదుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం మన హిందువులు కూడా కావచ్చు. ఎవరైతే ఓ దేవా నేను నా మనోవాంఛల ప్రకారంగా కాకుండా నీ మనోభిష్టాల ప్రకారం నడుస్తాను అన్నవాడిని అని ఎవరైతే అన్నాడో అందరూ ముస్లింలే. అలాంటి వాళ్ళని అరబిక్లో ముస్లిం అంటారు. అంతే. ఓకే, ఆ ముస్లిము మీరు తప్ప మీరు మరణించొద్దు అంటున్నాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటి, నేను ఇప్పుడు ప్రజెంట్ నేను మంచి మాటలు మాట్లాడుతాను, ఒక ప్రసంగికుడు నేను. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, ఇస్లాం గురించి మాట్లాడుతున్నాను, హదీస్ గురించి మాట్లాడుతున్నాను, ధర్మం గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నా విశ్వాసం ఎక్కడుంది, ఇప్పుడు నాతో ఉందా బయట ఉందా? ఇప్పుడు మేము మంచిగా ఉంటే మనతోనే ఉంటుంది, నాతోనే ఉంది. ఇప్పుడు అలాంటి నేను ఇతరుల గురించి దుర్మార్గంగా ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకోండి, లేకపోతే దుష్కృత్యాలు పాల్పడుతున్నాను అనుకోండి, అప్పుడు ఆ లోపల ఉన్న విశ్వాసం కాస్త ఏమవుతుంది, బయటకు వచ్చింది, టోటల్ సన్నగిలిపోతుంది, బయటకు వచ్చేసింది. చెప్పాను కదా పైన కళ తిరుగుద్దని, బయటకు వచ్చేసింది. అప్పుడు ముస్లిమా నేను కాఫిరా? ఇప్పుడు వ్యతిరేకించారు కాబట్టి కాఫిర్ అవుతారు మీరు. ఇస్లాం చూడండి, ఫెయిత్ అనేది ఇన్సర్ట్ అవుతే ముస్లిం అండి, అవుట్ అవుతే కాఫిర్ అంటారు. దట్స్ ఇట్, ఇంకా వేరే గొడవ లేదు. అది ఎవరైనా సరే. అవును, ఒక హిందూ సమాజానికి చెందిన వ్యక్తి కూడా అతడు ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నప్పుడు వారి పరిభాషలో, వైదిక పరిభాషలో చెప్పాలంటే యోగిగా ఉంటాడు. యోగి అంటే మళ్ళీ యూపీ చీఫ్ మినిస్టర్ యోగి కాదు ఇక్కడ. యోగి అంటే యోగము ఆచరించేవాడని, దేవుడితో కలిసి ఉండేవాడని. ఎప్పుడైతే అతడు ఆ హిందూ ఆ దుర్మార్గాన్ని పాల్పడటం కానీ, ఇతరుల గురించి ఏదైనా విద్వేషాన్ని కానీ వెళ్ళగక్కి లోపల మనసులో వస్తుందనుకోండి, అతడిలో ఉన్నటువంటి విశ్వాసం, దేవుడి పట్ల ఉన్న విశ్వాసం ఏమవుతుంది, బయటికి పోతుంది. అప్పుడు అతడు ఏమవుతాడు, రాక్షసుడు అవుతాడు. అది రాక్షసుడు. అది అదే క్రైస్తవుడైతే ధర్మబద్ధంగా ఉన్నప్పుడు విశ్వాసి అవుతాడు, ధర్మం విరుద్ధంగా నడుస్తున్నప్పుడు అతడు ఏమైపోతాడు, అవిశ్వాసి అయిపోతాడు. అతని పేరు డేవిడ్ రాజు అయి ఉండొచ్చు. అలాగే యూదుడు కూడా అదే ఇక్కడ అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు, మీరు ముస్లింలుగా తప్ప మరణించొద్దంటే మీరు ఆల్వేస్, మరణం ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? తెలీదు, ఎప్పుడైనా మరణించవచ్చు. కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే సతతం సత్క్రియలు చేస్తుండాలి, సతతం సదాచోళన కలిగి ఉండాలి, సతతం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు నేను సతతం ముస్లింగా ఉంటాను. ఎప్పుడైతే నా యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ ఆ నెగిటివ్ వస్తుందో ఫెయిత్ బయటికి పోతుంది. నేను ముస్లిం నుండి కండిషన్ నుండి కాఫీర్ కండిషన్లోకి వచ్చేస్తాను. ఆ కాఫీర్ కండిషన్లో ఉన్నప్పుడు మృత్యు వచ్చింది అనుకోండి, ఇంకా అతడు లైఫ్ కొలాప్స్, నరకమైపోతాడు. అతని పేరు ముష్తాక్ అహ్మద్ ఉండొచ్చు, అబ్దుల్ రెహమాన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ దేవుడితో చెల్లదు. అందుకే దేవుడు ఇక్కడ చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాడు, విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్ పట్ల ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలో అంతగా భయభక్తులు కలిగి ఉండండి, ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి అని అల్లాహ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దైవ అభిష్టం మేరకు మంచి కార్యాలు మాత్రమే చేస్తూ ఉండాలి, మరణ ఘడియ వచ్చే వరకు కూడా. అది దీని యొక్క అర్థం. ఇక మరణ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అప్పుడు అంటే చివరి క్షణం వరకు, చివరి క్షణం ఆల్వేస్. సార్, సూపర్, అంతే, గుడ్ సార్. ఓకే సార్, చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. ఈ ఎపిసోడ్
ఇంతటితో సమాప్తం చేద్దాం. మరొక ఎపిసోడ్లో కలుసుకొని మరీ ఇంకా కొన్ని సత్కర్మలు మరియు విశ్వాసం అనే సబ్జెక్ట్ పైన మాట్లాడదాం. అంతటితో సెలవు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు.